ఈ అమ్మాయిని చూస్తే విజయ్ దేవరకొండ నా పిల్ల అని ట్యాగ్ ఏసినట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి ఈ డాక్టర్ పిల్ల ఇప్పుడు ఏమైపోయిందో, అంటే టీవీలో అంటే సినిమాల్లో డాక్టర్ పిల్లగా కనిపించింది. ప్రస్తుతం ఏమంటే బుల్లితెరకి కనీసం అసలు మన ఇన్‌స్టాగ్రామ్‌లు, సోషల్ మీడియాలో సైతం పెద్దగా పాపులారిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తుందా అనిపించేలాగా అడపాదడపా ఫోటోషూట్‌లతో సరిపిస్తోంది. ఆమె శాలిని పాండే. 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఎలాగైతే మన 'అర్జున్ రెడ్డి' అలియాస్ విజయ్ దేవరకొండకి మాస్ పేరొచ్చిందో, మరి శాలిని పాండే కూడా తన బోల్డ్ సీన్స్‌తో అయితే ఆకట్టుకుంది. ఆ తర్వాత అడపాదడపా మరి సినిమాలు చేసింది కానీ ఎందులోనూ ఆమె అప్ టు ద మార్క్ అయితే ఎందులోనూ గెలుచుకోలేకపోయింది. సో, ప్రస్తుతం అయితే శాలిని పాండే తన అందాలు కేవలం మరి సోషల్ మీడియాకి మాత్రమే పరిమితం చేసింది. ఈ మధ్య అభిమానుల కోసం లైవ్‌లో వచ్చింది. ఫ్యాన్స్ అడిగిన క్వెషన్స్‌కి సమాధానం ఇచ్చింది. ఈ ఏడాది 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నానంటూ చెప్పింది. శాలిని పాండే అద్దం ముందు రకరకాల పోజులు పెడుతూ ఫోటోలు షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు చూసి జనాలు అవాక్కయితున్నారు. ఇవేం పోజులు అక్కోయ్! అసలు ఆ డ్రెస్ ఏందిరా బాబోయ్! అంటూ తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి అద్దం ముందర మరి ఆమె పోజులు చూసి అవకాశాలు లేక మరీ ఇంతలాగా అయిపోతున్నారా? అసలు బట్టలు వేసుకోవడం ఎందుకు? ఇలా చూపించడం ఎందుకు? అంటూ ఫైర్ అయిపోతున్నారు. సో, ఏది వినర్ శాలిని పాండే. తెలుగు సినిమాల్లో కంటే కూడా మరి బాలీవుడ్ సినిమాలో చేసేద్దామని అక్కడ కూడా ట్రై చేసింది. అలాగే తమిళగ సినిమాలో కూడా ట్రై చేసింది. కానీ శాలిని పాండేకి ఎక్కడ అవకాశం రాలేదు. సో, ఈ ఏడాది 3 సినిమాలు తెలుగులో చేస్తున్నానని చెప్పింది. మరి అవైనా రావాలి. ఆమెకు అవకాశం కావాలి అంటూ మరి 'అర్జున్ రెడ్డి' భామకు సంబంధించిన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో, ఈసారి శాలిని పాండే ఏ సినిమాతో హిట్ కొడుతుందో చూద్దాం.